నమస్తే అందరికీ. 5 సూచనలు ఆచరించు, ఆరోగ్యంగా జీవించు బై యాస నర్సిరెడ్డి గారు. ఏంటి? 1 యోగా, 2 ఆహార నియమాలు సూచనలు, 3 సమతుల్య ఆహారం, 4 మలినాలను తొలగించుకొనుట, 5 జీవన విధానాలు. నెంబర్ 1 యోగా చూద్దాం. యోగా వల్ల ఎంత ఉపయోగమో ప్రతి ఒక్కరు తెలుసుకొని నేర్చుకొని ప్రతిరోజు ఆచరించడం వలన మంచి ఫలితాలు మనకు స్వయంగా అనుభవంలోకి వస్తాయి. యోగా గురించి తెలియని వారు కొందరైతే నేర్చుకొని సరిగా ఆచరించని వారు కొందరు. యోగా ఆహార నియమాలు సత్ప్రవర్తన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ రోజులలో సంపాదనే ముఖ్యమని భావిస్తున్నారు. ఆహార నియమాలు లేవు. తద్వారా అనారోగ్యం ఏరి కోరి మరీ తెచ్చుకుంటున్నారు. మన పూర్వీకులు ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. కానీ పెద్దల మాట విని ఆచరణలో పెట్టడం లేదని మనకు తెలుసు. మనస్సు వేరు, శరీరం వేరు. మానసిక రోగాలు 60%, శారీరక రోగాలు 40%, 60% అండ్ 40%. యోగాలో ధ్యానము, యోగాసనాలు, ప్రాణాయామం, ముద్రలు అన్నీ కలిస్తేనే యోగా అవుతుంది. ఈ రోజులలో ప్రజలు అన్ని రకాల వ్యసనాలకు బానిసలవుతున్నారు. రోగాలను ఆహ్వానిస్తున్నారు. డబ్బులు పెట్టి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఆసుపత్రులకు లక్షల కొలది డబ్బు ఖర్చు పెడుతున్నారు. కానీ చెడు వ్యసనాలకు మాత్రం దూరం కాలేకపోతున్నారు. డాక్టర్ రోగాన్ని టెస్టులు చేసి తెలుసుకొని నయం చేయగలరు. ఆ రోగాలు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా యోగా ఆశ్రయిస్తే రోగాలు నీ దరిదాపులకు కూడా రావు. మనలో ఎక్కువ మంది రుచికరమైన ఆహారమే ముఖ్యమని భావిస్తున్నారు. ఆరోగ్యం గురించి అసలు ఆలోచనే లేదు. చాలామందికి ఇష్టమైన ఆహారం కావాలి, ఆరోగ్యం కూడా కావాలి అంటుంటారు. కానీ రెండూ సాధ్యం కావు. మనకు ఇష్టమైన రుచికరమైన ఆహారం కొన్ని ఏళ్ల పాటు తీసుకున్న తర్వాత డాక్టర్ చుట్టూ తిరగడం తప్పదు. అన్ని రోగాలు వస్తాయి. అప్పుడు డాక్టర్ ఎక్కువ మొత్తంలో ఉప్పు, స్వీట్లు, కారం, మత్తు పదార్థాలు వాడొద్దని చెబుతారు. అధిక బరువు, కొవ్వు పెరిగినప్పుడు మాంసాహారం తినవద్దు అంటారు. రోగాలు వచ్చిన తర్వాత తినడం మానేకన్నా ముందు జాగ్రత్తనే యోగా ఆహార నియమాలు పాటిస్తే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు. ఎంతో విలువైన సమయం, డబ్బు ఆదా అవుతాయి. మన ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ముందు నుంచి సరైన ఆహారం అలవాట్లు లేకపోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడం, యోగా ఆచరించకపోవడం వలన నాకు కూడా పైన చెప్పిన అన్ని రోగాలు వచ్చినాయి. కానీ క్రమం తప్పకుండా యోగా ఆచరించి సరైన ఆహార నియమాలు పాటించి సత్ప్రవర్తనతో కూడిన జీవితం అవలంబించడం, మత్తు పదార్థాలు, మాంసాహారాల జోలికి పోకపోవడం వలన నాకు ఉన్న రోగాలన్నీ క్రమంగా తగ్గిపోయాయి. ఒక మందు బిళ్ళ వాడకుండా అన్నీ పోయినాయి. ఇదంతా యోగా వలనే సాధ్యమని నా స్వానుభవంతో ఖచ్చితంగా చెప్పగలను. మీలో చాలామందికి అనుమానం రావచ్చు, నేను 10 సంవత్సరాల నుండి యోగా చేస్తున్నాను, నాకున్న రోగాలు తగ్గలేదు, మత్తు వ్యసనాలు వదలలేకపోతున్నాను అని అనిపించవచ్చు. దానికి కారణం మీరు యోగాసనాలు చేస్తారు కానీ ధ్యానం చేయరు, ప్రాణాయామం చేయరు, ముద్రలు చేయరు. కాబట్టి సరి అయిన ఫలితం లేదు. యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామం, ముద్రలు క్రమం తప్పకుండా ఆచరించడం వలన మన మనస్సును, ఆలోచనలను నియంత్రించడం సాధ్యమవుతుంది. తద్వారా చెడు వ్యసనాలు, ఆహార అలవాట్లను మార్చుకుంటాం. సత్ప్రవర్తనతో జీవిస్తాం. మనసు ప్రశాంతంగా ఉండడం వలన సగం ఒత్తిడి తగ్గి సగం రోగాలు తగ్గుతాయి. గురుముఖంగా యోగా నేర్చుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు చేస్తే మంచి ఫలితం రాదు. పతంజలి యోగా నేర్చుకొని క్రమం తప్పకుండా ఆచరిస్తే అన్ని రోగాల నుండి తప్పకుండా దూరం కాగలుగుతాం. యోగాలో ఇంత గొప్పతనం ఉందని నాకు పూర్తిగా తెలియదు. నాకున్న అన్ని రోగాలు తగ్గిన తర్వాత యోగా గొప్పతనం అర్థమైంది. నా అనుభవం అందరికీ ఉపయోగపడాలని తాపత్రయంతో నాలాగే అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరికతో ఈ పుస్తకం రాయడం జరిగింది. దీన్ని ప్రతిరోజు ఆచరిస్తే మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రోగాలు వచ్చిన తర్వాత పేదలకు ఒక హాస్పిటల్, ధనికులకు ఒక హాస్పిటల్ అనే తేడాలు ఉంటాయి. కానీ యోగా ధనికులకు, పేదలకు, పిల్లలకు, పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు ఒకే విధంగా ఉంటుంది. ఫలితాలు సమానంగా ఉంటాయి. పైగా యోగా పూర్తిగా ఉచితం, ఎటువంటి ఖర్చు ఉండదు. మీరు ఇంట్లో ఉండి కూడా ఖాళీ సమయాలలో చేసుకోవచ్చు. యోగాతో పాటు ప్రకృతి సిద్ధమైన ఆహారపు అలవాట్లు, సత్ప్రవర్తనతో మెలగడం వంటి విషయాలలో క్రమంగా పట్టు సాధిస్తే నిండు నూరేళ్ల పాటు ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు.
ఇది వ్యాస నర్సిరెడ్డి గారు మాటల్లో విన్నాం. ఇంకా యోగా వలన ఉపయోగాలు ఒక 34 చెప్పాడు. అది చూద్దామా. యోగా వల్ల శరీరానికి మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. మందుల ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత వలన ఒత్తిడి మాయమై చేసే పని మీద ఏకాగ్రత ఏర్పడుతుంది. మంచి ప్రవర్తన ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. యోగా వల్ల వచ్చిన రోగాలను క్రమంగా దూరం చేసుకోవచ్చు. యోగా వల్ల వచ్చిన రోగాలు అంటే ఇదివరకున్న రోగాలను క్రమంగా దూరం చేసుకోవచ్చు. ఇక ముందు వచ్చే రోగాలకు అడ్డుకట్ట పడుతుంది. రోగం అనే భయం పోతుంది. మానసిక ధైర్యం చేకూరుతుంది. ఎలాంటి పనినైనా ఏకాగ్రతతో సునాయాసంగా చేయగలుగుతారు. అలసట రాదు. ఎక్కువ కాలం పని చేయగలుగుతారు. వ్యసనాల బారిన పడ్డవారు యోగా ఆచరిస్తే వ్యసనాలకు దూరం కాగలుగుతారు. శరీరం దృఢంగా అవుతుంది. నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తి వస్తుంది. ఆక్సిజన్ లోపం ఏర్పడదు. అరికాల నుండి జుట్టు వరకు అన్ని ఉన్న రోగాలు పోతాయి. చనిపోయే వరకు మన పని మనమే చేసుకోగలుగుతాము. ఆరోగ్యంతో పాటు ఆయువు పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాము. ఎన్ని సమస్యలున్నా ఓపికతో పరిష్కరించగలరు. రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. కీళ్ళ సందులలో ఉండే మలినాలు కరిగిపోతాయి. కళ్ళకు అద్దాలు, మెడకు బెల్టులు, నడుం బెల్టులు, మోకాళ్ళ బెల్టులు, చేతి కర్ర వంటి వాటి అవసరం ఉండదు. తగ్గిస్తాం, రాకుండా చూసుకుంటాం. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. యోగాతో రోగాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఇతరులపై ఆధారపడవలసిన అవసరం రాదు. ధ్యానం వలన మానసిక ఒత్తిడి తగ్గి రోగాలు తగ్గుతాయి. ధ్యానం వల్ల విశ్వశక్తి మన శరీరానికి వస్తుంది. శరీరంలోని చెడు కొవ్వు కరుగుతుంది. ఎంత వయస్సు ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. దానిని బట్టి ధ్యానం చేస్తే బీపీ అదుపులో ఉంటుంది. జీర్ణ రసాలు ఎంత అవసరమో అంతే ఉత్పత్తి అవుతాయి. నిద్ర బాగా పడుతుంది. ధ్యానం వలన హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి. అదుపులో ఉన్న మనసు మన బంధువుగా, అదుపు తప్పిన మనసు మనకు శత్రువుగాను ఉంటాయి. ధ్యానం ద్వారా మన మనసు తప్పకుండా మన బంధువుగా మారుతుంది. నెక్స్ట్ వీడియోలో ఆహార నియమాలు చూద్దాం.